ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. కాలభైరవ జయంతి, కాలభైరవ అష్టమి సందర్భంగా రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన కాలభైరవ గురు సంస్థాన్ మఠం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి క్షేత్రంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉదయం భక్తులందరూ కూడా ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాలభైరవ స్వామివారి దీక్షను స్వీకరించినటువంటి వారందరూ కూడా ఉదయాన్నే మన యొక్క క్షేత్రానికి చేరుకొని వారి శిరస్సున ఇరుముడితో పాటుగా మహాకాళి అమ్మవారి యొక్క శ్రీ కాలభైరవ స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహించడం జరిగింది. నగర సంకీర్తన ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తదుపరి క్రింద వేంచేసి ఉన్నటువంటి కార్యసిద్ధి కాలభైరవ స్వామివారికి అభిషేక సేవ, ప్రత్యేక కంకాల హారతి సేవ నిర్వహించడం జరిగింది. అలాగే నదీ తీరాన ప్రత్యేకంగా ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక పైన శ్రీ మహాకాళి అమ్మవారిని, కాలభైరవ స్వామివారిని అక్కడ నిలిపి భక్తులందరి చేత కూడా ఆ యొక్క స్వామివారికి అమ్మవారికి కూడా ఈ జయంతి సందర్భంగా స్వయంగా అభిషేకం చేసుకునేటటువంటి అవకాశం కల్పించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క సేవలో తరించారు. తదుపరి శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సర్పాహారత దర్శనం. ఈ యొక్క దర్శనానికి సంబంధించి భక్తులందరూ కూడా పైన అంతస్తులో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి స్వయంగా సర్పాహారతి సమర్పణ చేసి స్వామివారి యొక్క ప్రసాదంగా నాణాలను స్వీకరించడం జరిగింది. ఈ యొక్క నాణాలకు ఎంతో ఆకర్షణ శక్తి ఉంటుంది. స్వామివారి యొక్క మహామంత్రాలతో జపతప హోమాలు నిర్వహించినటువంటి ఆ యొక్క నాణాలను గృహానికి తీసుకుని వెళ్ళి ఒక పసుపు రంగు వస్త్రంలో 5 లవంగాలు 5 యాలకులు వేసి డబ్బులుండేటటువంటి బీరువాలో కానీ వ్యాపారం చేసే లాకర్లో కానీ భద్రపరచుకోవడం ద్వారా ధనవృద్ధి కలుగుతుందని, సర్వాభిష సిద్ధి కలుగుతుందని, సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశేషంగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి నాణాలను ప్రపంచంలో రాజమహేంద్రవరంలో స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క క్షేత్రంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తదుపరి కాలభైరవ దీక్షా స్వాములు దేశం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి యొక్క స్వాములు వారి యొక్క ఇరుముడిని స్వయంగా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి సమర్పణ చేసి తదుపరి వారి ఇరుముడిలో ఉంచినటువంటి ఆహుతి ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలను పూర్తిగా పూర్ణాహుతి గత 4 రోజుల నుంచి కూడా పంచమహాయాగాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు 5వ రోజు. ఈ రోజున ఈ యొక్క యాగంలో పూర్ణాహుతి సందర్భంగా వారి ఇరుముడిలో తీసుకొచ్చినటువంటి నేతికాయ ఇత్యాది హోమ సామాగ్రిని మొత్తం అన్నీ కూడా ఈ యొక్క పూర్ణాహుతిలో సంపూర్ణంగా ఆవించడం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క దీక్షా విరమణ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది ఈ యొక్క కాలభైరవ జయంతి ఉత్సవాల్లో స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కార్యక్రమాన్ని మన లైవ్ కార్యక్రమాల్లో కూడా వీక్షించి ఎంతో పరమానందాన్ని పొందారు. తదుపరి ఈ యొక్క దీక్షను స్వీకరించినటువంటి వారందరికీ కూడా మాలా విరమణ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులకు అన్నప్రసాద సేవ అలాగే అల్పాహార సేవను కూడా కాలభైరవ గురు సంస్థాన్ మఠం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా కాలభైరవ స్వామి వారి యొక్క జయంతి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా రాజమహేంద్రవరంలో కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. కాలభైరవుడు అంటే ధర్మదాత, కాలభైరవుడు విధాత, కాలభైరవుడు దిగంబరుడు. కాలభైరవుని ఆశ్రయించడం అంటే అంతిమమైనటువంటి లక్ష్యం. అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా ఆశ్రయించేటటువంటి తత్వం భైరవ తత్వమే. మన యొక్క శాస్త్ర పరిహారాలలో శాక్తేయ, సాభర, వైష్ణవ ఇటువంటి తత్వాలు ఎన్నున్నా సరే చివరికి ఎవరైనా సరే జీవితాన్ని పావనం చేసుకోవాలంటే కాలభైరవుడిని ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే కాలభైరవుడు దిగంబరుడు, ఆయన నగ్నంగా ఉంటాడు. నగ్నము అంటే యథార్థం, నగ్నము అంటే నిజం. ఆ నిజాన్ని తెలుసుకోవడమే ప్రతి వ్యక్తి యొక్క అత్యవసరం కూడా. అందుకే అంతిమ కాలంలోనైనా సరే చాలామంది కాలభైరవ స్వామి వారి తెలుసుకోవడం, కాలభైరవ స్వామి మంత్రం జపం చేయడం, కాలభైరవ స్వామికి సంబంధించి ఆరాధన చేయడం ప్రారంభిస్తారు. ఈ ప్రపంచంలో మనము ఏ సాధన చేసినా సరే, ఏ ఉపదేశం చేసినా సరే ముందుగా కాలభైరవ సాధన, కాలభైరవ మంత్ర ఆరాధన లేకుండా
ఇత్యాది సాధనలు ఏది కూడా ఫలించదు అని మనకున్నటువంటి ఋగ్వేదం అధర్వణ వేదంలో ఈ యొక్క విధానాన్ని తెలియచేస్తుంది. అధర్వణ వేదంలో కాలభైరవ తత్వం గురించి, కాలభైరవ మంత్రాల గురించి, కాలభైరవకు సంబంధించినటువంటి మంత్రోపాసన గురించి పూర్తి వివరంగా తెలియజేయబడింది. ఎవరైతే సాధకులు కేవలం ఏకాగ్రత, ఎటువంటి అట్టహాసాలు ఆడంబరాలు లేకుండా భక్తితో ఆడంబరంగా, శ్రద్ధతో ఆడంబరంగా, విశ్వాసాన్ని ఆడంబరంగా చూస్తూ పైకి ఏ విధమైన అట్టహాసాలు లేకుండా కేవలం ధర్మబద్ధంగా వారి జీవితాన్ని వారి సాంసారిక జీవితాన్ని వారు ముందుకు కొనసాగించుకుంటూ జీవితంలో చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా యథావిధిగా నిర్వహించుకుంటూ కేవలం రోజులో కొన్ని నిమిషాల పాటు ఈ స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తే వారి జీవితంలో వారు ఏది కోరుకుంటున్నారో అది పూర్తిగా వారి వశమవుతుంది. అది ఏదైనా సరే కేవలం ఈ యొక్క స్వామికి కావాల్సింది అట్టహాసాల ఆర్భాటాలు కాదు, మానసిక మంత్ర సాధన, మానసిక నామస్మరణ. ఎవరైతే ఈ యొక్క మానసిక మంత్ర సాధన, మానసిక మంత్ర జపం చేస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ సుభిక్షంగా, సంతోషంగా ఉండేలా స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ విధంగా చెప్తూ పోతే చాలా ఉంటుంది కాలభైరవ గురించి. ఈ కాలభైరవ జయంతి సందర్భంగా మనము ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమాలను మన కాలభైరవ గురు సంస్థాన మఠం రాజమహేంద్రవరంలో స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారి క్షేత్రంలో నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ కూడా కాలభైరవ స్వామివారికి సంపూర్ణ ఆశీస్సులు కలగాలని ప్రత్యేకంగా ఆరాధన కూడా చేయడం జరిగింది. శుభం.